అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తెలివైన ఆడవారు ఇలాగే ప్రవర్తిస్తారు. మీలో కూడా తెలివైన వాడు ఉన్నారా? ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? ఖచ్చితంగా చూసుకోండి. ఇక మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలివైన ఆడవారు ఇలాగే ప్రవర్తిస్తారు. మీలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయో లేదో ఒక్కసారి తెలుసుకోండి. లేకపోతే ఈ రోజు నుంచి ఈ లక్షణాలు అలవాటు చేసుకోండి. జీవితం అనేది మారుతుంది. ఒక మహిళ ఇంటికి పునాది, కానీ సాధారణ మహిళకు, ఒక అత్యంత తెలివైన శక్తివంతమైన మహిళకు ఉన్న తేడా ఏంటో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి మిత్రమా. తెలివైన మహిళకు 5 అద్భుతమైన లక్షణాల గురించి తెలుసుకుందాం. ఒక సూపర్ మహిళ అంటే ఉమెన్గా మారుస్తుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది మధురమైన సంభాషణ. స్త్రీకి ఉండాల్సిన అత్యంత అందమైనది మాట. అందం కాలంతో పాటు కరిగిపోతుంది, కానీ అంతర్గత సంస్కారానికి ప్రతీకగా నిలిచేది మాట తీరే కదా. మధురంగా మాట్లాడే తీరు ఎప్పటికీ నశించదు. తెలివైన మహిళ సమాజంలో ఖచ్చితంగా మధురంగా మాట్లాడి స్థానాన్ని బలపరచుకోవటానికి తన మాట తీరు అనేది చాలా కీలకమైనది. ఖచ్చితంగా ఆమె మాట్లాడే ప్రతి మాటలో స్పష్టత, మర్యాద, ఎదుటివారి పట్ల గౌరవం ఉంటాయి. కోపాన్ని జయించి విచక్షణతో మాట్లాడే స్త్రీ ఎంతటి కఠిన హృదయాన్నైనా మార్చగలుగుతుంది. కుటుంబ వ్యవస్థను నడపడంలో తానే ఎంతో ముఖ్యమైన స్థానం అనేది ఉంటుంది. తెలివైన మహిళలు సమస్యలు ఎదురైనప్పుడు గట్టిగా అరవడం లేదా ఏడవడం, నిందించడం, వాదించడం చేయరు. బదులుగా వారు పరిస్థితిని ప్రశాంతంగా అంచనా వేసి తమ అభిప్రాయాన్ని అవతల వారికి అర్థమయ్యేలా నొచ్చుకునే విధంగా వ్యవహరిస్తారు. ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే సమయస్ఫూర్తి వారికి తెలుసు. ఈ విధమైన సంభాషణల వల్ల బంధాలు బలపడటమే కాకుండా స్త్రీకి విలువ పెరుగుతుంది. సమాజంలో ఆమెకు ప్రత్యేకంగా గౌరవప్రదమైన గుర్తింపు ఉంటుంది. అంతేకాదండి, మధురంగా మాట్లాడడం అంటే కేవలం అందంగా మాట్లాడటం కాదు, అందులో నిజాయితీ కూడా ఉండాలి. ఒక మహిళ చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లయితే, గట్టిగా మాట్లాడుతున్నట్లయితే ఖచ్చితంగా ఆ మహిళ తెలివైన వారు కారని అర్థం. అలాగే గట్టిగా మాట్లాడుతుందంటే ఇతరులని కించపరచకుండా, చాడీలు లేదా గాసిప్స్ అనేవి తావు లేకుండా ఆమె చేసే సంభాషణ ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెడతాయి. ఇంట్లో అయితే మహిళ మధురమైన వాక్యాలతో, ప్రశాంతమైన చిరునవ్వుతో ఉంటుంది. ఆ ఇల్లు లక్ష్మీదేవి నివాసంతో దేవాలయంలా ఉంటుంది. 2, నిరంతర అభ్యాసం. ఒక విద్యావంతురాలైన మహిళ కేవలం ఒక శతాబ్దపు నాగరికతకు మార్గదర్శి పురుషుడు. చదువుకుంటే కేవలం వ్యక్తికి మాత్రమే పరిమితం, కానీ స్త్రీ విద్యావంతురాలైతే ఆ ప్రభావం మొత్తం కుటుంబం పైన, రాబోయే తలరాత పైన ఉంటుంది. తెలివైన మహిళలకు కేవలం కాలేజీల్లో చెప్పే డిగ్రీలతో ఆగరు. సమాజంలో మారుతున్న కాలంలో తనను తాను నిలబెట్టుకోవడానికి నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటుంది. తన నాలెడ్జ్ని శక్తివంతంగా మార్చుకుంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే మానసిక పరిణితిని సంపాదించుకుంటుంది. కంటిన్యూస్గా లెర్నింగ్ అనేది ఒక మహిళను ఒక డిజిటల్ రంగంలో, వృత్తిపరమైన జీవితంలో అందరికంటే ముందుంచుతుంది. చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా మారుతుంది, కొత్త టెక్నాలజీ ఎలా వస్తుంది, ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అన్న విషయాలపై ఆమె నిత్యం అవగాహన అనేది ఉంటుంది. పుస్తకాలు చదవడం, వార్తలు గమనించడం, సరికొత్త స్కిల్స్ నేర్చుకోవడం ఆమె విద్య ఆచరణలో భాగం. ఈ నిరంతర అభ్యాస గుణం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ విషయంలోనైనా సొంతంగా ఆలోచించే శక్తి ఉంటుంది. జ్ఞానం ఉన్న స్త్రీకి ఎక్కడున్నా సరే గౌరవం, అందం, యవ్వనం అనేది కాలంతో పాటు క్షీణిస్తుంది, కానీ జ్ఞానం వయసుతో పాటు పెరుగుతుంది. విద్యావంతురాలైన మహిళ తన పిల్లలకు సరైన సంస్కారాన్ని నేర్పుతుంది. కుటుంబంలో ఏదైనా సంక్షోభం లేదా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు కేవలం భావోద్వేగాలకు లోను కాకుండా తనకున్న లోకజ్ఞానంతో, సమయస్ఫూర్తితో సరైన నిర్ణయాలు తీసుకొని కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే
జ్ఞానాలు తపస్సులుగా భావించి నిరంతరం నేర్చుకునే మహిళను గౌరవిస్తుంది సమాజం. ఇక మూడవది సంస్కారం. సంస్కారం అనేది ధార్మిక చింతన. ఒక మహిళకు అత్యంత విలువైన ఆస్తి సంస్కారం. అలాగే ధార్మిక చింతన బాహ్యమైన అలంకారంలో విలువైన ఆభరణాలు ఇచ్చే అందం తాత్కాలికం, కానీ ఉన్నతమైన అందం ధర్మబద్ధమైన ప్రవర్తన ఆమె వ్యక్తిత్వానికి శాశ్వతం. ఇక్కడ సంస్కారం అంటే కేవలం పద్ధతులను పాటించడం కాదు, పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, అలాగే నైతిక విలువలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఉండడం. ఇలాంటి సంస్కారవంతమైన మహిళలు అడుగుపెట్టిన ఇల్లు సకల శుభాలతో ప్రశాంతంగా విరాజిల్లుతుంది. ధార్మిక చింతన అనేది ఒక మహిళలకు అంతర్గత శక్తిని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ధర్మం అంటే కేవలం పూజలు వ్రతాలు మాత్రమే కాదు మిత్రమా, తన బాధ్యతలను నిర్వహించడం, సత్య మార్గంలో నడవటం, సమాజానికి మేలు జరిగేలా జీవించడం. ధార్మిక విషయాలలో చింతన ఉన్న మహిళలకు జీవితంలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ ఉండాలి. ఈ గుణం ఆమె అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతుంది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు కష్టాలు వచ్చినా కృంగిపోకుండా ధర్మంపై నమ్మకంతో నిలబడే మానసిక స్థైర్యాన్ని స్త్రీ ఆధ్యాత్మిక చింతన ఆమెకు అందిస్తుంది. ఒక తెలివైన మహిళ తమ సంస్కారంతో కుటుంబంలో డిఫరెంట్ మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను సైతం ఒకటిగా కలుపుతారు. ఆమె ప్రవర్తన తీరు, మాట్లాడే పద్ధతి సమాజంలో ఆమె కుటుంబ గౌరవం పెరుగుతుంది. నేటి సమాజంలో ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా సంస్కారాన్ని, నైతిక విలువలు కాపాడుకునే మహిళలు గౌరవించే ఈ గౌరవం అనేది ఎవ్వరికీ ఉండదు. తన వ్యక్తిత్వాన్ని ధర్మబద్ధంగా తీర్చిదిద్దుకుంటూ చుట్టూ అంటే ఉన్నవారిని ఆదర్శంగా నిలిచే స్త్రీలు సమాజానికి లభించిన గొప్ప వరం. ఇక నాలుగవది పొదుపు, అలాగే ఆర్థిక నిర్వహణ. ఒక ఇంటి ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది అంటే ఇంట్లోని మహిళ తీసుకునే నిర్ణయాలపైన ఉంటుంది. అందుకే తెలివైన మహిళలకు అతి ముఖ్యమైన లక్షణం పొదుపు, అలానే మనీ మేనేజ్మెంట్. ఒకటి, స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి అంటే కేవలం సంపాదన ఇవ్వడం మాత్రమే కాదండి, మన సంపదను వివేకంగా రక్షించడం, అలాగే వృద్ధి చేయడం కూడా. అదనపు ఖర్చులను తగ్గించుకుంటూ భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని దాచగలిగే మహిళ ఉన్న ఇల్లు ఎప్పటికీ దారిద్ర్యంలోకి వెళ్ళదు. నిజమైన ఆర్థిక నిర్వహణ అంటే పిసినారితనం కాదని తెలివైన మహిళలకు తెలుసు. అవసరమైన వాటికి ఎంత ఖర్చు పెట్టాలో, అవసరమైన వాటికి ఎంత దూరంగా ఉండాలో వాళ్ళకి స్పష్టంగా అవగాహన ఉంటుంది. నేటి కాలంలో ఈ సూత్రం అనేది ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. ప్రతి మహిళకు ఒక భాగం అవ్వాలి. కుటుంబం యొక్క నెలసరి బడ్జెట్ను ప్లాన్ చేయడంలో, అందులోని ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం పక్కన పెట్టడం ఆమె దినచర్యలో భాగం కావాలి. కేవలం డబ్బుని దాచడం కాదండి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయటం, సురక్షితంగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఆ డబ్బుని వృద్ధి చేయడం కూడా ఒక అవగాహనని గుర్తుంచుకోవాలి. ఇది పెంచుకోవాలన్నమాట. కష్టకాలంలో భార్య నిజమైన మిత్రుడు. జీవితంలో ఎప్పుడు వ్యాపారంలో నష్టాలు, అలాగే ఉద్యోగం పోవచ్చు, లేదా ఆర్థిక సమస్యలు రావచ్చు. అలాంటి సంక్షోభంలో ఉన్నవారు ఇలాంటి పొదుపు వల్ల చాలా సమస్యల నుంచి బయటపడతారు. అలాంటి సమయాల్లో ఒక తెలివైన మహిళ తన దాచిన పొదుపుదనంతో కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. కొండంత అండగా తెలివైన మహిళ తన భర్త సంపాదనపై పూర్తిగా ఆధారపడకుండా వీలైనంత సొంతగా సంపాదిస్తూ దాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ ఆర్థిక స్వతంత్రాన్ని పొదుపు చేస్తుంది. ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణ కలిగిన మహిళలను తమ కుటుంబంలోకి శ్రీరామ రక్షగా మారుస్తుంది. ఈ ఐదు నమ్మక ద్రోహణ గుర్తించండి. ఒక తెలివైన మహిళకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన లక్షణం తన చుట్టూ ఉన్న వారిలో నమ్మకస్తులు ఎవరో, నమ్మక ద్రోహులు ఎవరో తెలుసుకోగలగాలి, పసిగట్టగలగాలి. జీవితంలో ఎప్పుడు ఎవరిని ఎంత నమ్మాలో తెలియకపోతే ఎంతటి జ్ఞానం ఉన్నా, ఎంతటి సంపాదన ఉన్నా క్షణంలో కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఒక స్మార్ట్ ఉమెన్ తమ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలను మాత్రమే కాదు, వారి ప్రవర్తన కూడా, కళ్ళల్లోకి నిజాయితీని చాలా సూక్ష్మంగా గమనిస్తుంది. ఎదురుగా ఉన్న పక్కవారితో వెనుక నుంచి గోతులు తవ్వేవారు ఎప్పుడూ ప్రమాదకరమే మిత్రమా. సమాజంలో అయినా సరే, లేదా మన ఇంటి పక్కన ఉన్నవారైనా సరే,
వృత్తిపరమైన జీవితంలో చాడీలు చెప్పే అలవాట్లు ఉన్నవారికి, ప్రతి చిన్న విషయానికి అసూయపడేవారికి తెలివైన మహిళ ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టతను పాటిస్తుంది. ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి వేరొకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వారు మీ వెనుక మీ గురించి కూడా ఇతరులకు వేరే విధంగా మాట్లాడతారని గ్రహించండి. నిజమైన సమయస్ఫూర్తి నమ్మక ద్రోహులు సాధారణంగా తీయగా మాట్లాడతారండి, కానీ వారి హృదయంలో విషం ఉంటుంది. ఇలాంటి నెగిటివ్ వ్యక్తులను మీరు నిర్దేశించి తమ జీవితంలోకి రానివ్వకుండా చేసుకుంటే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక తెలివైన స్త్రీకు మాత్రమే సాధ్యం. సో విన్నారు కదండి. ఈ 5 లక్షణాలు మీలో ఉంటే చూసుకోండి. లేకపోతే ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే అలవాటు చేసుకోండి. ఇప్పటికి కూడా తెలుసుకొని వారు మారకపోతే మాత్రం జీవితం సర్వనాశనం చేసుకున్నట్టే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిత్రమా. సో ఈ వీడియో మీకు మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.